వెన్నెల గారు చూశారు సెలబ్రిటీల సెల్ఫీ వీడియోలు, ఆ సెల్ఫీ వీడియోల క్రమం అన్నీ చూశారు. ఎట్లా అనిపిస్తోంది? సెలబ్రేట్ అసలు ప్రధానంగా టిఆర్ఎస్ ఓడిపోవడానికి కారణాలైతే నాకు తెలిసి గత అంటే ఇప్పుడు ఎలక్షన్ జరిగిన ముందు కంటే సెలబ్రిటీలు వీడియోలు చేసిండ్రు. వాళ్ళ వీడియోలకి ఎవరు ఓట్లేస్తారండి? దాదాపు టిఆర్ఎస్ ఓడిపోవడానికి ప్రధాన కారణం అయితే వాళ్ళు సరైన ప్లానింగ్ లేక కరెక్ట్ ఏంటంటే వాళ్ళకు ఉన్న ఓవర్ కాన్ఫిడెన్స్ తోనే ఓడిపోయిండ్రు. మేము గెలుస్తాం, ఎట్లయినా 2 సార్లు గెలిచినాం కదా, మూడోసారి కూడా తప్పకుండా గెలుస్తాము అనే ఓవర్ కాన్ఫిడెన్స్ తోనే ఓడిపోయిండ్రు వాళ్ళు. కానీ చెప్పండి, ఈ సెలబ్రిటీల వీడియోల ప్రస్థానంలో ఒక విషయం గమనించాలి. కొంతమంది సెలబ్రిటీలు వీడియోలు రిలీజ్ చేసిన వెంటనే ఆ తర్వాత చేసినటువంటి మరో వీడియో, నేను కొత్తగా కారు కొనుక్కున్నాను, ఒక్క ప్రాజెక్ట్ తోటే కారు కొనుక్కున్నానని ఒక సెలబ్రిటీ చేస్తే, ఇంకొక సెలబ్రిటీ ఫ్లాట్ కొనుక్కున్నానని చెప్పి ప్రచారం చేసినటువంటి పరిస్థితి. వీటన్నిటికీ కారణంగా మళ్ళీ కేసీఆర్ పార్టీయే కారణంగా కనిపించింది ప్రజల్లో అనే వాదన ఉంది. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? ఎట్లా చూస్తామంటే ఇదంతా ప్రజాధనం వృధా చేయడానికి కేసీఆర్ కుటుంబం మొత్తం ప్లాన్ వేసిందండి. ఎందుకంటే నిజంగా వాళ్ళు అభివృద్ధి చేసినట్టయితే 2 టర్ములు వాళ్ళు గెలిచిండ్రు కదా, ఎటువంటి యాడ్లు కానీ ఎటువంటి అంగులు ఆర్భాటాలు కానీ వాళ్ళకి అవసరం లేదు. నిజంగా వాళ్ళు సేవ చేస్తే డైరెక్ట్ కేసీఆర్ మొహం చూసి వేయాలి కదా. కేసీఆర్ ఒక్కడే ఉద్యమం చేస్తే కేసీఆర్ ఫిగర్ చూసి ఓటేయాలి కానీ సెలబ్రిటీల ఫిగర్ చూసి సెలబ్రిటీల వీడియోలు చూసి ఓట్లేయడం ఏందని అంటే వాళ్ళకి ముందే కరెక్ట్ గా తెలుసు తెలంగాణలో మేమేమి అభివృద్ధి చేయలేదు కాబట్టి మేము ఓడిపోతాం. అట్లీస్ట్ సెలబ్రిటీలనన్నా వాళ్ళతో వీడియోలు చేపించుకొని కోట్లు వాళ్ళకి ఇచ్చి ఇవాళ తెలంగాణ ప్రజా ధనాన్ని వృధా చేసి తెలంగాణ నెత్తి మీద మరింత అప్పుల కుంపటి పెట్టి తప్పితే వాళ్ళు చేసింది ఏం లేదు. పక్కగా వాళ్ళకి తెలుసు. ఎందుకంటే రోడ్లు కావచ్చు, మిగతాయి కావచ్చు ఎక్కడ ఒక హైదరాబాద్ అభివృద్ధి చెందితే మన తెలంగాణ రాష్ట్రం అంతా అభివృద్ధి చెందినట్టేనా? రండి, ఊర్లలోకి వచ్చి గ్రౌండ్లకు రండి, అక్కడ తెలుస్తుంది. అక్కడ ఉన్నటువంటి రోడ్లు ఏంది, అక్కడ ఉన్నటువంటి మంచినీటి సౌకర్యాలు ఏంది, స్కూల్లో ఉన్నటువంటి పిల్లలకు టాయిలెట్స్ ఏంది, పిల్లల పరిస్థితి ఏంది, సరైన టీచర్లు వస్తున్నారా రావట్లేదా, విద్య వైద్యం అందుతుందా లేదా పేదవాడికి, ఇది కదా అసలు తెలంగాణ. మనం తెచ్చుకున్న తెలంగాణ నీళ్లు నిధులు నియామకాల కోసం. మరి ఇవన్నీ ఊర్లలో పల్లెటూర్లలో అందుతున్నాయా లేవా అని చూడాలి. కానీ ఒక్క హైదరాబాద్ ని మేము డెవలప్ చేసినాం, అంబేద్కర్ విగ్రహం పెట్టినాము, లేకపోతే అమరుల స్తూపం పెట్టినాము, లేకపోతే సెక్రటేరియట్ కట్టినామంటే ఎవరు నమ్ముతారండి? ప్రజలకు తెలియదా? అదే సందర్భంలో సింగర్గా తెలంగాణ నేపథ్యం ఉన్నటువంటి మీరు పాటకి తెలంగాణ సంస్కృతికి జరిగినటువంటి అన్యాయం, అదే సందర్భంలో తెలంగాణ సెంటిమెంట్స్ని తెలంగాణ ప్రభుత్వం గౌరవించకపోవటం, పరిగణలోకి తీసుకోకపోవటం, తెలంగాణ పేరుని తమ పార్టీలోంచి తీసేయటం, ఇట్లాంటి అనేక కారణాలు ఉన్నాయి. వీటన్నిటిని ఎట్లా చూస్తారు వెన్నెల గారు? ఒకటే అండి, వాళ్ళు ఎంతసేపు తెలంగాణ యాస అనేది మేం మాత్రమే తీసుకొచ్చినాం అని కేసీఆర్ కుటుంబం అంటుండ్రు కదా. మేమందరం తెలంగాణలో పుట్టిన బిడ్డలమే. నాకు తెలిసి మనందరం తెలంగాణలోమే కాబట్టి ఈ ప్రాంతంలో ఒక 10 ఏళ్ళు ఉంటే తెలంగాణ యాస భాష ఖచ్చితంగా వచ్చేస్తుంది వాళ్ళకి. అట్లాంటిది మీరు ఇంతకుముందు సినిమాలు, పాత సినిమాలలో కూడా చాలా సినిమాలలో మీరు చూసినట్లయితే వాటిలో కూడా మన తెలంగాణ భాష, మన పాత తరం సినిమాలలో ఆల్రెడీ తెలంగాణ యాస భాష ఉంది. మన వాళ్ళు కూడా హైదరాబాద్ లో కానీ ఎక్కడైనా మాట్లాడుతున్నారు. కేసీఆర్ కొత్త కనిపెట్టిన భాష కాదు కదా అది. మరి ఆయన భూత పురాణంతో మొదలు పెడతాడు. ఒక ఎమ్మెల్యే అనే గౌరవం ఉండదు, ఒక మినిస్టర్ అనే గౌరవం ఉండదు, అధికారులు అనే గౌరవం ఉండదు. వాళ్ళే భూత పురాణాలు మొదలు పెడతారు. వాళ్ళు మాట్లాడితేనేమో అది తెలంగాణ యాస భాష, అదే ఇతరులు మాట్లాడితే మాత్రం అది భూత పురాణం అవుతుంది. ఇది ఎంతవరకు కరెక్ట్? ప్రజలు గమనిస్తారు కదా ఈ అన్ని విషయాలను. పాటలు ఉద్యమకారులు అన్నారు, మరి మాకు ఉద్యోగాలు ఇచ్చిండ్రు. నేను కూడా దాదాపు 4 ఏళ్ళు ఆ సాంస్కృతిక సారథి చైర్మన్ రసమై బాలకృష్ణ ఆధ్వర్యంలో దాదాపు ఒక 4 ఏళ్ళు నేను అక్కడ వర్క్ చేయడం జరిగింది. ఉస్మానియా ఉద్యమకారురాలుగా మేము చదువులను పక్కకు పెట్టి మేము కూడా కొట్లాడినాము. ఒక ఆడపిల్లలుగా మేము భయపడకుండా
మేము ఆ రోజు టియర్ గ్యాస్లకు కావచ్చు, తుపాకీ గుండ్లకు కావచ్చు, ఎటువంటి భయానికి మేము లొంగకుండా తెలంగాణ ఉద్యమం ఆడపిల్లలుగా మేము ముందుండి చేసినాం కదా. మరి మీరు మాకు ఇచ్చిన గౌరవం ఏంది? ఎంతసేపు అక్కడ తెలంగాణ కళాకారులు అంటే ఎట్లా అయిపోయిందంటే స్టేజ్ మీద ఆడి పాడి ఒక డాన్సర్ల బ్రేక్ డాన్సర్ల కంటే అధ్వానంగా అయిపోయింది మా పరిస్థితి. అందుకే నేను ఆ ఉద్యోగం మానేసి ఈరోజు ఒక అడ్వకేట్ గా సెటిల్ అయిపోవడం జరిగింది.